హలో అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు అయితే నేను తాటికాయ తీసుకొచ్చాము. ఈ తాటికాయతో తాటి రొట్టె చేసి చూపిస్తాను. ఎట్లా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడైతే దీని పైది తీసేద్దాం. ఇదిగోండి, ఇది ఫుల్ పండు అయిపోయింది. ఇదిగోండి, ఉట్టిగానే వచ్చేస్తుంది. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. ఇదైతే ఒక 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తిన్నా కావచ్చండి. ఇంతవరకు మళ్ళీ దీన్ని చూడలేదు, మళ్ళీ టేస్ట్ చేయలేదు. ఇది మా చర్చి నుంచి అయితే ఒక చెల్లె తెచ్చిచ్చింది. అక్క కాయ తీసుకొస్తానా, మీకు తినండి కాల్చుకొని అని చెప్పి తీసుకొచ్చింది. అయితే యూట్యూబ్లో చాలా రెసిపీలు చూసిన, ఇది నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి తీసుకున్నా. ఈ కాయ మాకైతే 3 కాయలు ఇచ్చిండ్రు. మా మరదలకి ఒకటి, మాకొకటి ఇచ్చిండ్రు. అయితే ఒక్క కాయ అయితే ట్రై చేస్తున్నాం మేము. ఇక్కడైతే అంతా తీసేసుకోవాలి. మొత్తం తీసేసిన. ఓ ఓ ఇట్లుంది కాయ. అయితే నేను ఎప్పుడు ముట్టుకోలేదు కూడా, ఫస్ట్ టైం నా చేతులతో ముట్టుకుంటున్నా. ఇదిగోండి, ఒక్కొక్కటి అయితే ఇట్లా వీడియోలను అయితే ఇట్లా చూపిస్తాను. దీన్ని మంచిగా ఇట్లా దువ్వినట్టు 3 వచ్చినాయి ఇవి. ఇదిగోండి, ఇవైతే ఈ 3 అయితే ఇట్లా పక్కకు తీసి పెట్టిన. ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుంటా. ఇదిగో, ఇది బియ్యం రవ్వ, బియ్యం పట్టించిన రవ్వ, కంట్రోల్ బియ్యంయే. అయితే ఈ రవ్వ అయితే ఫస్ట్ నానబెట్టుకుందాం కొంచెం, ఒక ప్లేట్ తీసుకొని. ఇప్పుడైతే ఈ బియ్యం నూక, ఇదిగోండి, ఈ సగం కప్పు తీసుకున్నా. ఇదంతా అయితే ఇందులో వేసుకున్నా. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఈ బియ్యం నూక కొంచెం దడిపేసుకోవాలి. బాబోయ్, చుక్కలు కనబడుతున్నాయండి నాకైతే వీడియో తీయాలంటే. అసలు ఎన్నిసార్లు బైక్ సౌండ్లు, ఎన్నిసార్లు బయట నుంచి పిలిచేటి, మళ్ళీ అక్కి విన్ని ఆడేటి. బాబోయ్, ఈ వీడియో అసలు పూర్తి చేస్తునో చేయను. చేస్తే వీడియో పెడతా, చేయకపోతే సప్పు చేయకుండా ఏం చేయలేను. కరెంట్ ఒకటి పోయింది, బయట అందరు ఏదో ఒక దానికి పిలుస్తూనే ఉన్నారు. ఇట్లనైతే ఈ బియ్యం నూకైతే తడిపేసుకోవాలి. మరి బాగా కాదు, కొంచెం పొడి పొడి వచ్చేటట్టు. ఈ బియ్యం అంతా ఇదంతా నానిపోవాలి కొంచెం. ఎందుకంటే నేను చేసేది తాటి రొట్టె. తాటి రొట్టె కోసం ఈ బియ్యం నూక తీసుకున్నా. ఇదిగోండి, ఇట్లా అంతా తీసుకున్నా కదా. ఇదంతా కొంచెం దగ్గరకు అనేసి, ఇట్లా దగ్గరకు అనేసి ఇట్లయితే నానబెట్టేసుకుంటా. ఇదిగోండి, అంతా ఇట్లనైతే పెట్టేసుకున్నా. ఇదంతా పక్కన పెట్టేసుకుంటా. ఇగో ఇట్లా ప్లేట్ పెట్టేసుకొని, ఈ చింతపండు ఓడబోసే జాలిగిన్నె ఉంటుంది కదా, ఇది తీసుకున్నా. దీంతోనైతే ఇదంతా ఈ గుజ్జు తీసుకుంటా నేను. ఇట్లా గుజ్జు అంతా తీసేసుకోవాలి. ఇదిగోండి, మొత్తానికైతే వీటికున్న గుజ్జు అంతా తీసేసిన. ఇదిగోండి, 3 కాయలది గుజ్జు మొత్తం తీసేసిన. ఇప్పుడు ఆ గుజ్జు ఎట్లుందో చూపిస్తా. చూసిండ్రా
భలే ముద్దుగా వచ్చిందిగా. గిన్నెలో కూడా చూడండి ఎట్లుందో. చూసిండ్రా తాటి గుజ్జు అయితే మొత్తం తీసుకున్నా. ఇది ఒక్క కాయదే. ఇదిగోండి గుజ్జు అయితే గింత వెళ్ళింది. ఇప్పుడు దీన్ని అంతా ఒక కటోర్లోకి తీసుకుంటాను నేనైతే. అంటే మనం బియ్యం నూక కూడా దీంతో సగం తీసుకున్నాం కదా, దీని నిండా వచ్చింది ఈ గుజ్జు అయితే. ఇదిగోండి ఇంత వచ్చింది. నేను కొంచెం బెల్లం కూడా తీసుకున్నా. ఈ బెల్లము కరెంట్ పోయింది కదా, ఫ్రిడ్జ్లో మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. అయినా కానీ కట్ చేసి తీసుకున్నా. అట్లనే ఇదిగోండి ఈ తాటి గుజ్జు తీసుకున్నా. బియ్యం నూకైతే నానబెట్టిన కదా, దీంతోనేమో తాటి రొట్టె చేస్తా. అట్లనే కొన్ని పునుగులు చేస్తా, తాటి పునుగులు. వీటి కోసం అయితే కొంచెం రవ్వ తీసుకున్నా. ఒక చాయ్ కప్ అంత రవ్వ తీసుకున్నా. ఫస్ట్ ఇదైతే నానబెట్టుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నూక నానిపోయింది రొట్టె కోసము. ఇది పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఈ తాటి పునుగుల కోసం అయితే ఫస్ట్ రవ్వ నానబెట్టుకుంటే, ఎందుకంటే ఇది ఒక అరగంట అయినా నానాలి. అందుకోసమే ఇది ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇదిగోండి ఒక గ్లాసు రవ్వ పోసుకున్నా. ఇప్పుడైతే రవ్వ తీసుకున్నాం కదా, ఒక చాయ్ కప్పు కొంచెం దీనికి సరిపడా కొంచెం బెల్లం వేసుకుంటా. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అయితే ఎక్కువ తినరు. అట్లనే కొంచెం సగం వేసుకుంటున్నా, రొట్టెకి సగం వేసుకుంటా. ఈ చిన్న చిన్న పునుగులు చేసుకోవడానికి కూడా సగం వేసుకుంటున్నా. ఇదిగోండి ఒక 2 స్పూన్లు అంతా తీసుకున్నా. ఇప్పుడు ఇదైతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. నేనైతే చేతులు పెడతలేను, ఇప్పటికే బాగా పెట్టిన చేతులు. ఎందుకంటే రవ్వ నానాలి కదా, కాబట్టి కొంచెం వాటర్ అయితే పడతాయి. కొంచెం లూజు కలిపి పెట్టుకుంటే ఒక అరగంట వరకు మొత్తం నీళ్ళన్నీ లాగేసుకొని రవ్వ కొంచెం మెత్తగా అవుతుంది. ఇదిగోండి పిండి అయితే రవ్వ అయితే ఇట్లా కలిపేసుకున్నా ఇంత టైట్గా. ఇదిగోండి పునుగులు వేసుకుంటాం కదా, ఇంత టైట్గా అయితే ఉండాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం చక్కెర వేసి దంచిన. ఇది ఎందుకంటే తొందరగా మెత్తగా అవ్వదు కదా, అందుకోసమే. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేస్తా. ఇదిగోండి అంతా ఇట్లా కలిపేస్తున్నా. బయట పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారు, వీడియోకి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది నాకైతే. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తా. ఇప్పుడైతే తాటి రొట్టె కోసం అయితే ఇది బియ్యం నూక మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం బెల్లం వేసుకుంటున్నా. ఆల్రెడీ ఆ తాటి అది గుజ్జు బాగా స్వీట్ ఉంది. ఆ రవ్వలో కొంచెం టేస్ట్ చేస్తే అదైతే బాగా స్వీట్ ఉంది. ఇప్పుడు నేను కొంచెం అయితే ఇదిగోండి తాటి గుజ్జు కూడా వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నా. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఒక్క పిల్లలు వినట్లేదు అసలు, బయట ఎంత చెప్పినా కానీ. కొంచెం మెల్లగా మాట్లాడండి అంటే కూడా ఇవాళ సెకండ్ సాటర్డే, పిల్లలంతా ఇంటి దగ్గర ఉన్నారు. ఘోరంగా అరుస్తారు అంతా పిల్లలంతా. నేనైతే ఇందులో అయితే మళ్ళీ తాటి గుజ్జు అయితే వేసుకోను, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతుంది. ఇదైతే సరిపోయింది. చూసారా మస్తు స్మెల్ వస్తుంది. ఇదైతే ఇట్లయితే అంతా కలిపేసుకున్నా. ఇప్పుడు ఇదైతే రొట్టె వేసుకొని చూపిస్తా. స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నా, కొంచెం వేడెక్కింది. ఇప్పుడైతే కొంచెం నూనె వేసుకుంటున్నా. ఇందులో ఎంత నూనె వేయాలో కూడా నాకైతే తెలియదు. నేను కూడా ఫస్ట్ టైమేనండి ఈ రెసిపీ ట్రై చేయడము. వీడియోలో చూడడమే, నేను చేసింది అయితే ఇదే ఫస్ట్ టైము.
ఇప్పుడైతే ఇదిగోండి తాటి ఇవంతా వేస్తున్నా. ఇదిగోండి ఇట్లనైతే వేసుకున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టున్నది. ఒక్క నిమిషం. ఇట్లనైతే వేసి పెట్టుకున్నా. ఇదిగోండి రొట్టె అయితే నేను ఇట్లయితే పెట్టుకున్నా. అది ఆయిల్ ఎక్కువైంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఎంత ఆయిల్ వేసుకోవాలో. ఇప్పుడు దీనిపైన అయితే మూత పెట్టేసుకుంటున్నా ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడైతే ఈ రొట్టె చూద్దాం. అమ్మాయి బాబోయ్ తిరిగిపోతుంది. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని నేను మళ్ళీ తిప్పి అందులో వేసుకుంటా. నేనైతే తిప్పేసుకున్నా, కొంచెం కష్టమే అయింది తిప్పేయడం కోసము. మళ్ళీ పిల్లలు మా లక్కీ వచ్చేసిండు, లక్కీ కూడా అరుస్తాడు. అందుకోసమే నేను తీయనైతే తీసినా కానీ మళ్ళీ రిటర్న్ వేయడానికి కొంచెం కష్టమైంది. అందుకోసమే వీడియో ఆఫ్ చేసి వేసిన, తిప్పి అయితే వేసిన. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటా. రొట్టె అయితే కాలింది, ఇది తీసేసుకుంటా. బాబోయ్ ఇది 36 ముక్కలు అవుతుంది. సారీ, నేనైతే ఇది ఇట్లనే ప్లేట్లో వేసేసుకుంటా. స్టవ్ పైన అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడైతే గిప్పు నువ్వులు వేసుకుందాం. ఇవి కూడా నేను వేసేది ఫస్ట్ టైం, ఇంతవరకు అయితే చేయలేదు. ఇట్లయితే స్పూన్తో అన్నీ వేసుకుంటున్నా. స్మెల్ అయితే భలే అద్దరిపోయే స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఇట్లయితే వేసుకున్నా. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవైతే కొంచెము కాలినే ఇట్లా తిప్పేసుకుంటున్నా. అవైతేనేమో రొట్టె అయితేనేమో ఉట్టిగానే బ్రేక్ అయిపోయింది. ఇవైతేనేమో ముట్టుకుంటేనే అసలు గులాబ్ జాములు ఎంత మెత్తగా ఉంటాయి, అంత స్మూత్గా ఉన్నాయి ఇవి. సారీ, నేను అప్పటి నుంచి లైట్ ఆన్ చేసుకోలేదా. ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే ఇట్లా తిప్పేసుకుంటున్నా. ఓకే, అప్పటి నుంచి కరెంట్ లేదు, ఇందాకే కరెంట్ వచ్చింది. అయ్యో అబ్బా, మస్తు కష్టపడుతున్నాను నేనైతే ఇవి చేయని కనీసం. అయితే ఇవి ఇటు సైడ్ కూడా, రెండు సైడ్ కూడా కొంచెం కాలాలి. ఇదిగోండి ఇవి కూడా రెండు సైడ్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇదిగో ఇట్లా రెండు సైడ్లో కాలిపోయినాయి. ఇప్పుడు ఇవైతే అన్నీ తీసేస్తున్నా. మళ్ళీ వేసుకుంటున్నా. ఇది రెండోసారి. ఒక సైడ్ కాలుతున్నాయి, మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకుంటా. అసలు గంట పెట్టి కూడా తిప్పనీకి వస్తలేదు, అంత మెత్తగా ఉన్నాయి ఇవి. నేను ఎంత గట్టిగా వస్తాయి కావచ్చు అనుకున్నా.
భలే స్మూత్గా వస్తుంది. ఇదిగోండి ఇట్లనైతే మళ్ళీ రెండోసారి అయితే అన్ని ఇట్లా తిప్పేసుకుంటున్నాం. ఇది కొంచెం ఫ్రై కాగానే తీసేస్తా. ఇట్లనే అన్నీ కొంచెం కొంచెం వేసుకొని తీసేస్తా. ఇంకొక ట్రిప్ అయితే అయిపోతుంది. మూడోసారి కూడా అన్ని ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుంటున్నా. ఓకే, ఇదిగోండి తాటి రొట్టె, తాటి పునుగులు అయితే చేసిన. గీ రొట్టె అయితే మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇది ఉట్టి పైన మాత్రమే ఉన్నది, కింద మొత్తం అంతా రాలిపోయింది. నాకు చేయడానికి రాలేదు. ఇదైతే ఇవి రెండైతే చేసిన. ఇప్పుడు ఇవి టేస్ట్ ఎట్లున్నాయి చెప్తాం మేము. ఇవైతే ఇప్పుడు మేమైతే టేస్ట్ చేస్తాము. మా మరదల్ని కూడా పిలిచిన, ఎట్లున్నదో చెప్పమందాం. నిషా ఇగోరా, ఇక ఆగండి విన్ని ఇస్తా. ఇదిగో విన్ని, విన్ని పాప, ఇగో ఏదో ప్రసాదం లెక్క అయిపోయిందా? ఓకే ఓకే ఆగండి. ఇగో లక్కీ, ఇగో ఇగో ఎట్లుంది నిషా? లక్కీ ఎట్లుందబ్బా? సూపర్ ఉందా? ఇప్పుడు పునుగులు కూడా చూద్దాము. ఇదిగోండి పునుగులు. అచ్చు ఇగోరా, ఎట్లుంది టేస్ట్ చెప్పు, తినడమే కాదు. సూపర్ ఉన్నాయి. మేమైతే ఇది తాటి రొట్టె టేస్ట్ చేసినాము. ఇది కొంచెం ఒగరొగరు అనిపిస్తుంది. ఇది మళ్ళీ నాకు చేయనికి కూడా రాలేదు, అంత ఇరిగిపోయింది ఇది. ఇవైతే పునుగులు మాత్రము ఎక్సలెంట్ ఉన్నాయి. అగ మా మరదలు అయితే తీసుకొని పిల్లలు అల్లరి చేస్తానంటే సపరేకపోతుంది. ఇవైతే సూపర్ టేస్ట్ ఉన్నాయి నిజంగా. అసలు తింటా అంటే పోతున్నాయి, మస్తు మెత్తగా ఉన్నాయి, మస్తు టేస్ట్ ఉన్నాయి. ఇది తాటి రొట్టె కాదు కానీ ఇది తాటి పునుగుల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్.